రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 100 ఏళ్లు వెనక్కి నెట్టింది. ధనదాహంతో జలహక్కులను వదిలేసుకుంది. ఉమ్మడి ఏపీలో 811 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయిస్తే అందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్, హరీష్ సంతకాలు చేసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. ఇది చాలదన్నట్లు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు జీవనాడిగా ఉండాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసి కుట్ర చేసింది. జూరాలలో 3 దశల్లో నిర్మించాల్సిన పంప్ హౌజ్లను శ్రీశైలం దిగువకు మార్చి 5 దశలకు పెంచారు. అంటే నీటి లభ్యత ఎక్కువగా ఉండాల్సిన చోట కట్టాల్సిన ప్రాజెక్టును దిగువకు మార్చారు కేసీఆర్. దీంతో 22 పంపుల సంఖ్య 37కు పెరిగింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 32,200 కోట్ల నుంచి 84,000 కోట్లకు పెరిగింది. ప్రాజెక్టు నిర్మించాల్సిన ప్రాంతం మార్చడం, డిపిఆర్ పూర్తి చేయకపోవడంతో మనకు రావాల్సిన వాటాను కోల్పోవలసి వచ్చింది కూడా. జూరాల దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు వచ్చినట్టే వినియోగించుకునే అవకాశం ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుట్ర కారణంగా రోజుకు 0.25 టీఎంసీలు కూడా తెలంగాణ వినియోగించుకోలేని పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఏపీకి రోజుకు 13.5 టీఎంసీల నీటిని తరలించేందుకు వెసులుబాటు దొరికింది. 10 ఏళ్లు ఇదే విధానం కొనసాగడంతో తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు చెప్పేందుకు ఏపీకి అవకాశం దొరికింది. మొత్తం మీద 10 ఏళ్ల పాలనలో తెలంగాణను ఎడారి చేసేలా బీఆర్ఎస్ చేసిన మరో కుట్ర బయటపడింది.